హైదరాబాద్ నగరానికి తలమానికంగా రాజధానిలో ట్రాఫిక్ చిక్కులకు పరిష్కారంగా నిర్మించిన బాహ్య వలయ రహదారి నిత్య ప్రమాదాలతో నెత్తురోడుతోంది. వాహనదారుల అతివేగం, నిర్లక్ష్యానికి తోడు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు సమగ్రంగా లేక నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు స్లో స్పీడ్ నిబంధనను అమలులోకి తెచ్చినా ఆశించిన ఫలితం కనిపించడం లేదు. పలు ప్రమాదాల్లో ఆప్తులను కోల్పోయిన విషాద ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల ఏపీ ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురై ఆయన భార్య, డ్రైవర్ మృత్యువాత పడ్డారు. హైదరాబాద్ నగరానికి మణిహారంగా చెప్పుకునే బాహ్యవలయ రహదారిపై నిత్యం 30,000 నుంచి 40,000 వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ముంబై, నాగ్పూర్, బెంగళూరు, వరంగల్, విజయవాడ జాతీయ రహదారులతో దీన్ని అనుసంధానించారు. ఇంత ప్రాధాన్యమున్న రహదారిపై సరైన ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థ లేక నిత్యం ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఏటా కనీసం 50 మంది మృత్యువాత పడుతున్నారు. మితిమీరిన వేగంతో వెళ్లడం వల్లే ఎందరో విగతజీవులుగా మారుతున్నారు. రాత్రివేళ, తెల్లవారుజామున జరిగే ప్రమాదాల్లో ఎక్కువగా డ్రైవర్ల నిద్రమత్తు వల్లే సంభవిస్తున్నాయి. రెండేళ్లతో పోల్చితే ఈ ఏడాది 100% ప్రమాదాలు పెరిగాయి. గత 3 ఏళ్లలో 15,000 ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదవడం వాహన చోదకుల నిర్లక్ష్యానికి నిలువటద్దంగా నిలుస్తోంది. ఔటర్పై ప్రమాదాలకు 80 నుంచి 90% మానవ తప్పిదాలే కారణం. తరచూ వాహనాల నిర్లక్ష్యంతో ప్రమాదాలు నిత్య కృత్యంగా మారాయి. గంటకు గరిష్ట వేగం 120 కిలోమీటర్లుగా ఉన్నప్పటికీ కొన్నిసార్లు ఇది 150 కిలోమీటర్లను మించుతోంది. ఫలితంగా అనుకోని ఘటనలు ప్రజల ఉసురు తీస్తున్నాయి. వాహనదారులు నిబంధనలు పాటించకపోవడం కూడా మరో ప్రధాన కారణం. ఇష్టరాజ్యంగా లారీ డ్రైవర్లు రోడ్డుపై వాహనాలు నిలపడం వల్ల వెనుక వచ్చే వాహనాలు అంచనా వేయలేక ఢీకొట్టడం షరా మామూలుగా మారిపోతోంది. ఔటర్లో కొన్ని ప్రాంతాల్లో చీకటిగా ఉండడం వల్ల వాహనదారులు అయోమయానికి లోనై ప్రమాదాల బారిన పడుతున్నారు. ఔటర్పై ట్రాఫిక్ నిర్వహణ, నియంత్రణ కోసం ఇంటెలిజెన్స్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ను అత్యవసరంగా అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనివల్ల ప్రమాదాలు నివారించడం, దుర్ఘటనలు జరిగినప్పుడు అప్రమత్తం చేసేందుకు ఈ విధానం ఎంతో దోహదపడుతుంది. దీన్ని అమలు కోసం టెండర్లు పూర్తయినా పనులను మరింత పరుగులు పెట్టించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్లు అందుబాటులోకి వస్తాయి. అత్యాధునిక అంబులెన్స్లు, సీసీటీవీలు, కాల్ బాక్స్, అంతర్జాల సౌకర్యం తదితర వసతులు వాహనదారులకు అందుతాయి.